కి నమస్కారం అండి. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అది పాస్ అవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నేను మహిళల పైన చెప్పబోతున్న కవిత. ఇందాక నల్లపాడు పోలీస్ స్టేషన్కి పని మీద వెళ్ళానండి. అక్కడ సీఏ గారు చెప్తున్నారు, మార్నింగు అందరికీ నమస్కారం అంటూ స్టార్ట్ చేసిద్ది మేడము అని చెప్తున్నారు. అంటే మా నాన్న మాకు సంస్కారం నేర్పారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ బూతులు నేర్పల, అందుకని నమస్కారంతో బిగిన్ చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు నేను చెప్పబోతున్న కవిత మహిళలపై. నవ్యతతో భవ్యతతో నారీ లోకానికే ఆదర్శమై వెలుగొందే భారతీయ మహిళలు మీరమ్మ. భరతమాత కీర్తినే నిలపాలమ్మ. ఎవరెస్టు శిఖరమంత ఎదిగినా బొదిగి ఉండాలమ్మ. సమాజ సేవలో ప్రగతికి మార్గదర్శకులై పడతులు మీరై ఈ పుడమి తల్లినే పులకింపజేయాలమ్మ. ఇక్కడ అక్కడ సర్వాంతర్యామి మీరే. ఆకాశ గగనాన మీరే. అర్ధనారీశ్వరునికి మీరే. అందుకే అంటాను, అణుకువగలిగిన ఆడపడుచులై అన్ని రంగాలలో రాణిస్తూ పేదల అభ్యున్నతకు పాటుపడుతూ ప్రజా అభివృద్ధికి శ్రీకారం చుడుతూ అణువంతైన గర్వం లేని ఘనమైన నేతలుగా వెలుగొందాలి. వెన్నెల చంద్రుని దీవెనలు పొందుతూ వేదభూమిలో వెలుగవ్వుతూ ప్రతి పేద ఆడబిడ్డకు బాసటగా నిలుచుంటూ నారీ లోకానికి ఆదర్శమై మా పల్నాటి నాగమ్మ దీవెనలు పొందుతూ 10 కాలాలు పచ్చగా ఉండాలి. ఇందిరమ్మ ఆశయ సాధనకు అడుగులు వేస్తూ